ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. కొబ్బరి ఉండలు చేసేసుకుందామండి. చాలా మంచిది హెల్త్కి. బామ్మలు, తాతలు, చిన్న పిల్లలు అందరూ బాగా ఇష్టంగా తినేయచ్చండి. జ్యూసీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో జ్యూసీగా చాలా టేస్టీ అండి. తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయాలి. రోజుకు కొండ అందరూ తీసుకోవాలండి. బామ్మలు, తాతలు, చిన్నపిల్లలు అందరూ, నడుము నొప్పి ఉన్నవాళ్ళు, మోకాళ్ళ నొప్పి ఉన్నవాళ్ళు అందరూ, ఇంకా కీళ్ళ నొప్పులు, జ్వరం ఉన్న, దగ్గు ఉన్న, రొంపు ఉన్న అందరూ తీసుకోవాల్సింది. ఇవి హెల్త్కి చాలా మంచిది. వీటి వల్ల ఏమైనా వస్తుందనుకుంటున్నారా? ఏమీ రావు, ఎఫెక్ట్ ఏమి ఉండదు. కంపల్సరిగా తీసుకోండి. బెల్లంతో తయారు చేసేవి. బెల్లము, చక్కెర రెండు వేసి చేసానండి. జ్యూసీగా ఉంటుంది. కంపల్సరిగా చూడండి. వీడియో క్లిక్ చేయండి అస్సలు. చూడండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటాయి. చాలా బాగున్నాయండి. లడ్డు తీసి చూపించేస్తాను మీకు. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. మీరు ఎప్పుడు ఎక్కువగా బెల్లంతోనే చేసేస్తారు కదా, ఈరోజు పంచదార కూడా సగం పోసుకొని చేసుకోండి. చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత జ్యూసీగా ఉందో కదా. నడుము దిగువ బాగుంటుందండి. రోజుకొకటి తినండి. ఎవరైనా సరే తప్పనిసరిగా. ఆడవాళ్ళకి అయితే చాలా మంచిదండి. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరికాయలన్నీ కొట్టేసుకుందాం. తయారు చేసుకొని చూపించేస్తాను మీకు. సింధకల రాయి తీసుకోండి. సింధకల రాయి తీసుకొని టప్ప కొట్టేయండి. బాగా ముదిరిన కాయలు కదా. చూడండి, బాగా ముదిరిన కాయలు కదా. అసలు వాటర్ లేవండి, లైట్గా వచ్చేస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, పొడికాయలు కూడా ఉన్నాయండి. పొడికాయలు అసలు పగలవండి. సింధకల రాయి తీసుకుని టప్పని కొట్టాలండి దాన్ని. అప్పుడైతే పగిలిపోతుంది. అది కొబ్బరి లస్టోరీ పనిచేయండి. కూరలో వేసుకోవచ్చు. చికెన్, మటన్ ఏదైనా వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇలా కొట్టేసుకున్నాం కదా. ఇప్పుడు బెల్లము, చక్కెర ఈక్వల్గా తీసేసుకోండి. సమానంగా కొబ్బరి పెట్టు ఎంత ఉంటుందో అంత సమానంగా బెల్లము, చక్కెర సమానంగా అండి. రెండు ఒకటేనండి. షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు కంపల్సరిగా. ఎందుకంటే షుగర్ కూడా చెరుకుతోనే తయారు చేస్తారు. బెల్లం
ఇలాగే జ్యూసీగా ఉంటుందండి, గట్టిగా అవ్వదు. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.